ఏరియాకి సంబంధించిన అధికారులు మన ముఖ్య అతిథులకి సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథి వర్యులకు స్వాగతం సుస్వాగతం. కార్యక్రమ ముఖ్య అతిథులు భూపాలపల్లి నియోజకవర్గ సభ్యులు శ్రీ గత సత్యనారాయణ గారు సాంకేతిక శేషాన్ని విపత్తు ప్రారంభిస్తున్నారు. మనము కిరోటి బాల్ చెక్ చేయాలి. ఆ కిరోటి బాల్ చూస్తున్నారు. ఆ తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 స్పీడ్ తోని 30 గో. ఆ తర్వాత 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 6 7 8 బాగా మేము 2006లో చైనా వెళ్ళాము. అప్పుడు నేను టీమ్ కెప్టెన్ మేము అప్పుడు పడిపోయిన వాళ్ళు బయటకు తీసుకోవడం ఫస్ట్ ప్రైవేట్ చుట్టూ గోడలు కట్టడానికి ఎలాంటి గ్యాస్ ఎంత పరిమాణంలో ఉంటుంది బయటి వాతావరణం ఎలాంటి సంబంధం లేకుండా కేవలము ఈ బ్రీతింగ్ దాని మీద ఆధారపడి ఎంత వయసు ఎంతైనా ఉంటుంది బయట దీన్ని వేసుకొని పనిచేస్తారు. ఇందులో మనకు గ్యాస్ సిలిండర్ ఉంటుంది కానీ లోపల ఎంటర్ కాదు. సో సేఫ్టీ ఆ వ్యక్తి ధరించిన వ్యక్తి సేఫ్టీ. దీన్ని పాజిటివ్ ప్రెషర్ అప్రైడర్స్ అంటాం. ఏదైనా చిన్న చిన్న హోల్స్ పడ్డాక మెయింటెనెన్స్లో సేఫ్టీ కిట్ దీన్ని వేసుకొని యాక్చువల్గా అయితే ఈ సిలిండర్ 4 hours వస్తుంది. కానీ ఇందులో మనకు అందరూ వాడలేదు సార్. కంపెనీలో కేవలం ప్రస్తుతం ఒక 460 మంది మాత్రమే ఉన్నారు. అంటే మైన్కి ఎంతమంది ఉండాలి లెక్క ఉంటుంది సార్. డీజీఎంఎస్ లెక్కలు ప్రతి మైన్ అండర్గ్రౌండ్ మైన్కి మాత్రమే ఇది వాడతారు. ప్రతి అండర్గ్రౌండ్ మైన్లో మినిమం 5 ఉండాలి. 100 మందికి యాడ్ అది పెద్ద కంపెనీ మొత్తం సర్వీస్. తర్వాత మన దగ్గర అవసరం ఉంటే వాళ్ళు కూడా వస్తారు. రాముడు వాళ్ళు రావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గమనించవలసిందిగా మన ముఖ్య అతిథి వర్యులు గౌరవ ఎమ్మెల్యే భూపాలపల్లి నియోజకవర్గం శ్రీ ఈ బొట్టు అంతా చూసేసినాం. వీటి ప్లేస్లో ఇస్తామండి. మనకు సర్ఫేస్లో ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి క్రాఫ్ట్ కానీ అటువంటి ఇబ్బంది లేదు. సర్ఫేస్ కట్టారు యథావిధంగా.
ఇది ఓటీ సిస్టమ్. ఓటీ చేస్తున్నాం. ఇప్పుడు కంటెంట్ 80% ఉత్పత్తి అనేది ఓటీగా దాంట్లో చేస్తున్నాం. 20% అదనంగా ఉంటుంది. ప్రొడక్షన్ హైలీ వస్తుంది. యాక్సిడెంట్ తక్కువ. ప్రొడక్షన్ హైలీ సార్. మనకి ఒక ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం ఆ భూమిని నమ్ముకొని పంట తీసి ఆ పంటలో ఆధారము చెందినటువంటి భూములు కానీ ఏదైతే గ్రామాలు పోయి వాళ్ళ తాత ముత్తాతల నుంచి జన్మించినటువంటి గ్రామాలు పోయేటప్పుడు కూడా ఆ గ్రామాలకు సంబంధించిన అందించే విధంగా మరి సింగరేణి సంస్థ కూడా చూడాలని, భూ నిర్వాసితులతో పాటు కార్మికులను కూడా మరి అన్ని రకాలుగా ఆదుకోవాలని ఈ యొక్క మరి సింగరేణి ఈరోజు మరి 136వ సంవత్సరము స్థాపించి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దీనికి సింగరేణి కార్మికులతో పాటు భూ నిర్వాసితులకు ఈరోజు సింగరేణి సంస్థ కూడా అన్ని రకాలుగా మా యొక్క తోడ్పాటు సహకారం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం.